ఓం నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీరామ్. ఒకసారి కారులో మా వాళ్ళందరినీ, మా ఫ్యామిలీని, మా వదిన వాళ్ళు, మేము, మా కోడళ్ళు, మా అమ్మ, ఒకసారి చూడండి ఇక్కడ మా ఆవిడ, మా బాబు, మేమంతా కలిసి ఒక చోటకి వెళ్ళొస్తున్నాం. అంటే ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉంటుంది, ప్రసాద్ ఎప్పుడన్నా ఫ్యామిలీతో బయటకు వెళ్ళిండు అంటే దేవాలయానికి వెళ్ళి వస్తున్నాడు అని చెప్పి మీరు వీడియో చూడగానే అనుకుంటారు. నాకు తెలుసు మీరు అనుకున్నట్టే నిజమదే, దేవాలయానికి వెళ్ళొస్తున్నాం. కానీ ఇక్కడ ఒక దేవాలయం కాదండి, ఒక దేవుణ్ణి కాదు, ఒకేసారి ఇద్దరు దేవుళ్ళని దర్శించుకున్నాం. ఎవరంటే మహా అవతార్ నరసింహస్వామి, మహా అవతార్ వరాహస్వామి. ఈ రెండు దేవతలను మేము దర్శించుకొని ధన్యులయ్యాం. అర్థమైందిగా? సినిమాకి వెళ్ళారనుకుంటున్నారు, నిజంగా దీన్ని సినిమా అనకూడదండి. మహా అవతార్ నరసింహ దేవాలయానికి వెళ్ళాం ఆయన్ని దర్శించుకోవడానికి. డైరెక్టర్కి చేతులు జోడించి నమస్కరిస్తున్నా. ఒక సందర్భంలో ఆయన అన్నారు, ఈ సినిమాని మనుషులతో కలిసి తీస్తే బాగుండేది కదా అని. ఆయన ఏమన్నారంటే, నిజంగా మనుషులతో కలిసి సినిమా తీస్తే ఇంత అద్భుతంగా వచ్చేది కాదండి, కాబట్టి మేము ఈ రకంగా సినిమా తీయటం జరిగింది అని. అదే అక్షర సత్యం. నిజంగా మనుషుల్ని పెట్టి సినిమా తీసుంటే ఇది అస్సలు అతికేది కాదండి, ఇంత అద్భుతంగా వచ్చేది కూడా కాదు. వామ్ము, ఇది సినిమా కాదు, ప్రతి క్షణం, ప్రతి సన్నివేశం గూస్ బంప్స్ అంటారు కదా, అట్లా రోమాలు నిక్కబొడిచినాయి అనుకోండి. నేను కాదు, మా పిల్లలు ప్రతి చేతులు ఇట్లా ఎత్తి అట్లనే ఉన్నారు ఆయన కనపడ్డప్పుడల్లా. ఇక ప్రహ్లాదుడి ఆయన భక్తి మాత్రం అబ్బు, నిజంగా దేవుణ్ణి భక్తితో కొలిస్తే ఆయన తప్పకుండా మన కోరికలు తీర్చడమే కాదు, సాక్షాత్తు ఆయన మన వెంటనే ఏదో ఒక రూపంలో ఉంటాడు అనని ఈ సినిమా తెలియజేసింది. అలాగే మన దశావతారాలు గురించి తెలియని వాళ్ళు తప్పకుండా ఈ మొదటి పార్ట్ అనుకుంటే దశావతారాల్లో మొదటి పార్ట్గా తీసిన సినిమా ఇది. కాబట్టి ఈ 10 అవతారాలను ఆయన తీస్తానని తెలిసింది. కాబట్టి తప్పకుండా ఈ రకంగానైనా కనీసం మన సనాతన ధర్మం యొక్క ఆ విలువల్ని తెలుసుకొని మన దేవతలు దశావతారాల యొక్క అవసరం ఎందుకు ఏర్పడ్డది, ఆ అవతారాలు ఎత్తడానికి ఆ విష్ణువు అనే విషయాలను కూడా తెలుసుకొని ధన్యులవ్వండి. ఈ సినిమా మాత్రం చూడకపోతే నిజంగా చాలా కోల్పోతాం. తప్పకుండా మీరు మహా అవతార్ నరసింహ సినిమా చూసి ధన్యులు అవుతారు అని నేను చెప్తున్నా. నేను ధన్యున్నయ్యా, మా ఫ్యామిలీ మొత్తం ధన్యులయ్యారు. మళ్ళీ వెళ్ళి చూస్తాం. జై శ్రీరామ్. ఓం నమో భగవతే వాసుదేవాయ.